హలో, ఇవన్నీ మా ఊరు రోడ్లండి ఇవి. నేను ఈ వీడియోస్ చేయాలని అనుకోలేదు, కానీ చేస్తున్నా. నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్ అనేది. సో అందాక మా రోడ్లు అనేవి ఎలా ఉంటాయో చూసేయండి. మీకు నేనేంటి అనేది కూడా నా గురించి కూడా త్వరలోనే మీకు చెప్తాను. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మాత్రం నేను అనుకుంటున్నా. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా, నేను ఎలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకు కూడా ఒక హోప్ అనేది వస్తుంది. సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇవన్నీ కూడా మా ఊరు రోడ్లు అండి ఇవి. నేను ఇప్పుడు ముంగండ నుంచి ముంజువరం వెళ్తున్నాను అనమాట. మీకు డౌట్ రావచ్చు నేను దేని మీద వెళ్తున్నానని. నేను సైకిల్ మీద వెళ్తున్నానండి. నేను దేంతో రికార్డ్ చేస్తున్నాను కూడా మీకు డౌట్ రావచ్చు. నేను ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. ఈ వంటగా కూడా మా ఊరు పచ్చదనానికి మారిపోయారండి మా ఊరు. నిజంగా నాతో మీరు స్పెండ్ చేయొచ్చు. ఇగో ఇటు సైడ్ వెళ్తే కనుక మనకి చెరువు వస్తుంది అనమాట. మనకి మా ఊర్లో కొట్లు ఇలాగే ఉంటాయండి. ఇదంతా కూడా ఒక పల్లెటూరు అనమాట. అప్పుడు ఇటుకలు పట్టి అండి, ఇక్కడ ఇటుకలు పట్టి అనేదండి. ఇది ఇప్పుడు లేదు, తీసేశారు. పక్కన కనుక చూసినట్టయితే ఇవన్నీ పొలాలండి. మీరు చూడొచ్చు, అంతా కూడా పచ్చని పొలాలు. చాలా బాగుంటుందండి. మనకి అటు సైడ్ అంతా కూడా అరటి తోటలు గట్ట ఉన్నాయి మనకి. ఇక్కడ పెద్దగా కాలుష్యం ఉండదండి. ఇక్కడ మనకి వాటర్ నిలిచిపోయినాయి అంటే నైట్ వాన పడిందండి, దానివల్ల మనకి వాటర్ అనేది ఈ విధంగా ఉంది. ఇది వర్షాకాలం కదా మరి. ఇంకోండి చీరలు చూడొచ్చు మీరు, చాలా బాగుంటాయి. సిమెంట్ పట్టుకెళ్తున్నానండి నేను. సిమెంట్ ఒక 3 కేజీలు కొన్నాను. ఎందుకంటే అమ్మమ్మ ఇంటి దగ్గర ఏదో చిన్న పని చేయాలి, అది క్రాక్స్ వచ్చినాయంట. అది క్లోజ్ చేయడం కోసం నేను సిమెంట్ అనేది పట్టుకెళ్తున్నాను. పర్లేదు, నాకు కూడా ఏదో కొద్ది గ్రిప్ ఉంది. నేను ఇదంతా కూడా కొన్ని రోజులు ఇల్లు అనేది ఫ్లాట్స్ అనేవి వేసిపోతాయి. ఫ్లాట్స్ కాదు కనుక ఇండివిజువల్ హౌసెస్ అనేవి వేసిపోతాయండి. ఆ ఊరు ఎలాగ ఉంటుందండి. తప్పనిసరిగా మా ఇల్లు కూడా చూపెడుతుంది మీకు, చాలా బాగుంటుంది. సైకిల్ మీద వెళ్తున్నానండి. కష్టమే ఇక్కడి నుంచి అక్కడ దొక్కుని వెళ్ళాలంటే, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు బండ్లు ఇవన్నీ వచ్చేసి మనకి సైకిల్ అనేది అలవాటు తగ్గిపోయింది. కానీ మనం తొక్కుని వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా. చూద్దాం మనకి ఇంకా దారిలో ఏమేమి ఎదురవుతాయో. ఇవంతా కూడా మామిడి తోటలు అండి. మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా మామిడి తోటలు. నేను ఇది ఎలా రికార్డ్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. నేను నా ఫోన్లో రికార్డ్ చేస్తానండి. ఇది చాలా దూరం ఉంది కదా. ఇల్లు బాగుంది కదండి, చూడండి. మనకి ఇక్కడ పెద్దగా ఇల్లు ఏం కనబడవు, మిగతా మొత్తం అన్నీ కూడా మనకి పాకలే కనబడుతూ ఉంటాయి. నాకు ఈ సిమెంట్ సంచి ఈ కొత్తుకలకి ఎప్పుడు తెగిపోతే తెలియదండి. తెగిపోతే మాత్రం మా అమ్మ మాత్రం మామూలుగా తిట్టదు, ఓ రేంజ్లో తిడుతుంది. సరే, ఏవో అక్కడక్కడ కొద్దిగా ఇల్లులు ఉంటాయి, మిగతా అన్నీ కూడా పాకలేనండి. మీరు చూసినట్లయితే ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు ఇలా రష్గానే ఉంటుంది.
చూశారు కదా, ఈ రోడ్డు మీద పిల్లలు కూడా ఆడుకుంటున్నారండి రోడ్డు మీద. కానీ ఈ రోడ్డు మీద ఇలా ఆడుకోవడం అనేది రైట్ కాదు నన్ను అడిగితే. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్ బట్టి ఇవన్నీ తిరుగుతాయండి. ఎందుకంటే పొలాలు కదా, మాకు ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ. ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఏంటంటే కొబ్బరికాయలు, డొక్క ఇవన్నీ తోలుతూ ఉంటారు. దానివల్ల ఏమవుద్దంటే పిల్లలు ఆడుకున్నప్పుడు చూసుకోకుండా ఎందుకైనా పడతారు కదా. దానివల్ల ఇదంతా కూడా కొబ్బరి తోటేనండి. ఇవన్నీ పాకలండి. సైకిల్ దొక్కుతున్నాం కదా, ఆవేశం వస్తుందండి. వెళ్తే ఒక ఇల్లు ఉంటుందండి, బాగుంటుంది. చూపిస్తానులే మీకు తర్వాత. ఏమండి, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా వీడియోలు పెడతానండి. నేను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మాది ఈస్ట్ గోదావరి అండి. చూసారా, ఇలాగ ట్రాక్టర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇసుక ట్రాక్టర్ అని అదని ఇవని. ఇక్కడే దగ్గరలో మనకి గోదావరి కూడా ఉంది. ఆ గోదావరి కూడా త్వరలో చూపిస్తాను. ఏమన్నా పీస్ మిల్ వచ్చేసింది చూడండి. ఇదేనండి, దీన్నే పీస్ మిల్ అంటారు. ఇప్పుడైతే వర్కింగ్ అవ్వట్లేదు, లేదంటే మీకు లోపలికి వెళ్ళి చూపెట్టేవాడిని. ఇదిగోండి, వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ గ్రీన్ మ్యాట్ చూసారు ఎలా కట్టేశారా అంటే, మామూలుగా అయితే ఇక్కడైతే మనం జనరల్గా కళ్ళు మూసుకోవాలండి, లేదంటే కంట్లో పడిపోతూ ఉంటాయి. అవి ఏవైతే డస్ట్ ఉన్నదో వీడియో స్టెబిలిటీ అయితే నా దాంట్లో లేదండి. కొద్దిగా కెమెరా స్టెబిలిటీ అనేది లేదు నా ఫోన్లో. కొద్దిగా ఊగుతున్నా కూడా ఏం అనుకోకండి, పర్లేదు, దీన్ని షార్ట్ అవుట్ చేయొచ్చు. చూసారా అట్టి చెట్టు, అట్టికాయలు ఎలా ఉన్నాయో. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వెనకాల టాటా వస్తుందండి. ఈ గేదెలండి ఇవి. చూసారా రోడ్డు పక్కల ఎలా కట్టేశారా. ఇక్కడ అన్నీ అంతేనండి. ట్రాక్టర్ వస్తుంది. చెప్పాను కదా ఇక్కడ ట్రాక్టర్లు ఎక్కువ తిరుగుతాయని, అదే ట్రాక్టర్లు. వెనకాల ఒక ట్రాక్టర్ ఉందండి. ఇదంతా కూడా అట్టి తోట చూసారు కదా. చూసారా గేదెలు ఎలా రోడ్డు మీద వస్తున్నాయా. అలాగే కట్టేస్తారండి రోడ్లని, రోడ్డు మీద. ఇక్కడ ఆయన చూసారా నన్ను ఎలా చూస్తున్నాడా. అంటే నాలో నేను మాట్లాడుకుంటున్నానేమో అనుకుంటున్నాను, నేను వీడియో చేస్తున్నాను తెలియదు కదా ఆయనకి. చూసారా ఇక కొబ్బరికాయని అలా నిల్వ చేస్తారండి వాటిల్లో. వెనకాల ట్రాక్టర్ వచ్చేస్తుందండి. మీకు కొద్దిగా పక్కకు తప్పుకోవడం బెటర్. చూసారా ట్రాక్టర్. ఇక్కడే పొద్దున్న టిఫిన్ అమ్ముతారండి ఇంట్లో. గోదావరి వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోయిందండి. ఇది ఒక కాలువ అంటారు కదా, సంథింగ్ అటువంటిదే. చూసారా ఎలా ఉందో. ఇదంతా కూడా నిండిపోయింది. మనకి ఇక్కడ గోదావరి వచ్చినప్పుడు, గోదావరి ఇక్కడ నుంచి ఎంతో దూరం లేదండి. నేను ఒకరోజు ఆ వీడియో చేసి మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి గ్రామ సచివాలయం ఇది. సరే ఎలా ఉందో అండి. సిమెంట్ తెగిపోద్దామని భయం వేస్తుందండి. ఇందులోంచి వెళ్తాయండి. చూసారా
అంతే ఎప్పుడెప్పుడో పాతేవండి ఇవన్నీ. నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా. అంగన్వాడీ కేంద్రం అండి, స్కూల్ అండి ఇది. ముంజారకొట్టు స్కూల్ అంటారు దీన్ని. ఇది ఊరు ముంజవరం వచ్చేసి, ఈ ఊరి పేరు ముంజారకొట్టు అండి. ఇప్పుడు నేను వెళ్ళేది ముంజవరం. ఇక్కడ రోడ్డు మారితే పేరు మారుతుందండి ముంజవరం అని నేను చెప్తాను. ముంజవరం ఎంటర్ అయినప్పుడు ఇదిగోండి, ఇదే స్కూల్ అండి. ఇది స్కూల్. నేను ఇప్పుడు ఎలాగే వెళ్ళాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా తొక్కాలండి సైకిల్, లేదంటే సిమెంట్ ఒదిగిపోద్ది. కోడి పిల్లలు చూసారా? చాలా జాగ్రత్తగా ఎక్కించాలి అసలు. చూసారా పెంకులు ఇవన్నీ కూడా. ఇందులో డాక్టర్ ఉంటారండి, చాలా పెద్ద ఆయన వైద్యం ఇంతకుముందు చాలామంది చేయించుకునేవారు. ఇప్పుడైతే చేయించుకోవడం భయపడుతున్నారండి. ఎందుకంటే ఆయన పొడిచి ఇంజక్షన్ ఉంటాయి కదా, షివరింగ్ అయిపోతే పొడుస్తున్నాడు. దానివల్ల ఏమైందంటే చాలామందికి అక్కడ వాపు అనేది వచ్చేస్తుంది. అందుకోసం భయపడి చేయించుకోవట్లేదు వాయిన్ చేత. కానీ చాలా బాగా చేస్తాడండి వైద్యం. మందుల వరకు ఓకే చేస్తానే బాబు. ఇదిగోండి ఇక్కడ కోల్పారం ఉంటుంది. ఇక్కడ కోల్పారం కాదు, అదే చికెన్ కొడతారు కదా అది. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. టైం వచ్చి 4 o'clock అవుతుందండి. ఇక్కడ చికెన్ సెంటర్. మాకు ఎప్పుడైనా చికెన్ కావాలితే ఇక్కడికి వచ్చి కొట్టుకుంటాం. మా అమ్మమ్మ వాళ్ళకి కావాలితే కనుక. నేనైతే ముంగంట. నేను బయలుదేరింది కూడా ముంగంట కదండి, చూపించాగా మీకు చూపిస్తా. ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలండి. రైట్కి వెళ్తే కనుక మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇదిగో ఇదంతా కూడా కొబ్బరికాయ వ్యాపారం. అంతా కూడా బొగ్గు అంటారు కదండి, చెప్పని కాల్స్తే బొగ్గు వస్తుంది కదా, ఆ వ్యాపారం చేస్తారు అన్నమాట. దీనికి ప్రతి కొబ్బరికాయలో ప్రతి పార్ట్ కూడా ఉపయోగపడుతుందండి. వచ్చేసామండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఈ ఇంట్లో కరోనా వచ్చిందంట మొన్న ఒక అతనికి. ఒకప్పుడు ఇవన్నీ కలకల్లాడిపోతుండే అండి. ఇప్పుడు ఎవరో ఉద్యోగులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు కదా. ఓన్లీ ఒక మదర్ ఒక ఫాదర్ మాత్రం ఉన్నారు. వాళ్ళైనా ముసలి వాళ్ళు అయిపోయి ఉంటున్నారు. సో ఇదేనండి మా అమ్మ వాళ్ళు. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వచ్చేసామండి.